హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ సంగమా దేవుని ప్రజలరా, గడిచిన వారు ఇదే మాట మనం ధ్యానం చేశాం. భయపడద్దు, ప్రభు మనం చూస్తున్నాడు, నిశ్చయముగా మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అదే మాటలు ఈరోజు జాగ్రత్త, ప్రభు నిన్నే చూస్తున్నాడు అన్న మాట ధ్యానం చేయబోతున్నాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. నాకు ఈ సంగమా, ఒకవేళ ఎవరైనా గడిచిన వారు రాకపోతే యూట్యూబ్ లో జోసఫ్ రత్నపాల్ గడ్డిపత్తి అని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట క్రితాన్ని కొట్టండి. అందులో ఉన్న మెసేజ్ అన్ని చూడాలని ప్రేమతో మీకు మనా చేస్తున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం అందరికి తెలియజేయండి, ప్రభు మాటలు వినిపింప చేయండి. మీరు తెలియజేసే ఒక్కొక్క మాట ఒక్కొక్క జీవితాన్ని కడుతుంది కనుక విలువైన దేవుని మాటలు మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని యూట్యూబ్ లో కొట్టేసి సబ్స్క్రైబ్ చేయమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాల్లో చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఈ పగలు మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మన పరిస్థితులు చూడటమే కాదు, మన జీవితాలు చూడటమే కాదు, మనలో ఉన్న నిర్భయాన్ని, భయలేనితనాన్ని, మనలో ఉన్న అవిధేయతను చూసే దేవుడు నేను ప్రకటించే యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. చూచుచున్న దేవుడు అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు మన బాధలు, మన వేదనలు, మన దుఃఖాలు, మన లేని స్థితి, పేదరికాన్ని చూడటమే కాదు, ఈ పగలు మనం చేస్తున్న తప్పును చూస్తున్నవాడు. హల్లెలూయా. మనం చేస్తున్న పాపాన్ని చూస్తున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు అని దేవుని దాసుడిగా మీకు మనవి చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం హాగరమ్మ తన పరిస్థితి అంతా ఎవరు చూడాలనుకుంది, నా స్థితి ఏంటి ఎలా ఉందనుకుంది, కానీ ఆయన చూచాడు. చూసిన ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈ పగలు నా సంఘమా దేవుని ప్రజలారా, ఆయన సంఘంలో నీవు నేను, ఆయనతో జీవిస్తున్న నీవు నేను, భయభక్తి కలిగి జీవిస్తున్న మన జీవితాల్లో తెలుసో తెలియక దేవుని సముఖమునకు దూరంగా జీవిస్తూ అవిధేయంగా అవిశ్వాసంతో బ్రతుకుతున్న నీతో ఈ పగలు ప్రభు మాట్లాడుతున్నాడు. చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ నిర్భయాన్ని, భయమునితనాన్ని, నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో పుడుతున్న ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నాడు, లెక్క కట్టబోతున్నాడు, నీకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నన్ను ఎవరు చూస్తున్నారులే, నాతో ఎవరు మాట్లాడుతున్నారులే, నేను పర్లేదు, నేను ఎవరికి తెలియకుండానే నేను కప్పేసేయాలి అనుకుంటున్నావే కానీ చూస్తున్న కానున్నాడు. ఆయన పేరు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు. చూడడానికి యేసు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ సంఘమా దేవుని ప్రజలారా, ప్రభునికి ఇచ్చిన రక్షణ కాపాడుతున్న విషయంలో, ప్రభునికి ఇచ్చిన భక్తిని కాపాడుతున్న విషయంలో, ఆయన మహిమకు చేరే విషయంలో ఎప్పటికప్పుడు మార్గాలు సిద్ధపరచుకొని ఆయన రాకను సిద్ధపడమని ప్రేమతో నీకు మనం చేస్తున్నాను. పాపమట మన మార్గాలను అడ్డు వేస్తుందట, స్తుతి నీ మార్గాలను సరళం చేస్తుంది. ఆమె చెప్పండి. నువ్వు స్తోత్రం చెల్లిస్తుండే గానీ, నువ్వు పాటలు పాడుతుండే గానీ, ఆరాధన చేస్తుండే గానీ, ప్రభు సముఖంలో కూర్చుండే గానీ ఆయన సన్నిధి నీ మీద దిగి వచ్చి పరలోకపు మార్గాలు సరళం చేస్తుంది. అందుకే ప్రభు అంటాడు, లేఖనం చదివిస్తుంది, స్తుతియాగం చెల్లించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నా రక్షణ వానికి కనుపరచుదును, అతని మార్గాలు సరళం చేయబడతాయని కీర్తన 51వ కీర్తన చివరి వచనం చెబుతుంది. ఒకసారి చదువురా మాటను. కీర్తన గ్రంథం 51వ కీర్తన 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమె చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తుతియాగం అర్పించేవాడు మార్గాలు సిద్ధపరచుకుంటారా? ఎవరు మార్గాలు సిద్ధపరచుకుంటారు? నా ప్రియ సంఘమా దేవుని ప్రజలారా, ఎవరు పరలోకానికి మార్గాలు తయారు చేసుకుంటారు, ఎవరు పరలోకానికి మార్గాలు సిద్ధపరచుకుంటారంటే స్తుతియాగం చెల్లించేవాడు, జిహ్వాబలం చెల్లించేవాడు. నీ నోట స్తుతిని పలుకుతుండగానే నీకు పరలోకపు మార్గాలు సరళం చేయబడుతున్నాయని దేవుని దాసుడిగా నీకు మనవి చేస్తున్న. ప్రసంగిలు అంటారు కదా, దుష్టుడు తన ప్రవర్తన బట్టి తనకు శిక్షాఫలము కలగలేదని మరింతగా దుష్కమ ప్రార్థన జరిగిస్తున్నాడు, వారికి శిక్ష తథ్యం అని లేఖనాలు చదివిస్తుంది. నా ప్రియ సంగమా, ఒక మన జీవితాల్లో అవిధేయంగా మాట్లాడినా,
నిర్భయంగా జీవించిన జీవితాలు నాకు శిక్ష రాలేదు కదా, నేను చేసిన పాపానికి, నేను చేసిన అవిధేయతకు దేవుడు శిక్ష నా మీద రాలేదు కదా, నాకు పర్లేదులే అనుకుంటున్నామేమో కానీ నిశ్చయముగా తన కార్యం మన మీద చేయగల సమర్థులని దేవుని దాసుడిగా మనం చేస్తున్నాను. మనలో ఉన్న పాపమేమో మన మార్గాలు మూస్తుంటే, మనలో ఉన్న స్థుతి ఏమో మనకు మార్గాలు సరళపరుస్తుంది. ఆమె చెప్పండి, ఈ నోట స్తోత్రాన్ని పలుకుతుండగానే నీకు మార్గము సిద్ధపరచబడుతుందని దేవుని వాక్యం ద్వారా దేవుని దాసుడిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధి నుంచి అంతము రానున్నది. ఆయన సన్నిధిలో ఉన్న దేవుని అంతము మన మీదకు రాకమునిపే, దేవుని కోపము మన మీద, మన కుటుంబాల మీద ప్రోక్షించబడకమునిపే, దేవుని కోపము, దేవుని తీర్పు, దేవుని శిక్ష మన మన గౌరవం రాకమునిపే ఆయన సముఖములో మనం పశ్చాత్తపడి దేవుని సముఖంలో ఉండాలని దేవుని దాసుడిగా మీకు మనం చేస్తున్నాను. అప్పుడు సంగమా ఎన్నో మార్లు ప్రభు సముఖంలో మందిరికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మనం చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, పనులలో ఎన్నో సార్లు దేవునికి ఆయాసకరంగా బ్రతికామేమో, ఎవరు చూడలేదే ఆయన కప్పేసామేమో. ఈ పనులు చూస్తున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన గ్రంథంలో రాస్తున్నాడు, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే వర్ధులుతావని దేవుని దాసుడిగా మనం చేస్తున్నాం. అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధులునని కీర్తన 32 చెప్పబడుతుందిగా, మన అతిక్రమమును మనం ఒప్పుకొని విడిచిపెట్టేవాడిగా ఉండాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం 10, 11 చదువుతున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం 10, 11 వచనం చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశతిమ్మరవై ఉందువలెను. ఆమె చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నలుగురే ఉన్నప్పుడు, ఆదాము, హవ్వ, కయ్యూను, హేబెలు నలుగురే జీవిస్తున్నప్పుడు, కయ్యూనేమో తనకు కలిగిన వ్యవసాయ వృత్తి చేసేవాడు, హేబెలేమో గొర్రెలు కాసుకుంటూ పశువులు కాసుకుంటూ బ్రతికేవాడు. దేవునికి బలి అర్పణ జరిగించాలని, దేవునికి మహిమ చెల్లించాలని వారు కలిగిన దానిలోంచి అర్పణగా బలిపీఠమే పెట్టిన వేళ కయ్యూను తనకు కలిగిన పొలం నుంచి కొంత అర్పణ తీసుకొచ్చాడు. హేబెలు తనకు కలిగిన అర్పణ నుంచి కొంత బలిపీఠం పెట్టాడు. కానీ దేవుడు హేబెలు అర్పణ మాత్రమే అంగీకరించాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడైతే హేబెలు అర్పణ అంగీకరించబడిందో కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు. ముఖము చిన్నబుచ్చుకున్నాడు. లోపల అసూయ పెరిగిపోయింది. అరే, నా అర్పణేమో దేవుడు స్వాగతించలేదు, నా అర్పణ దేవుడు తీసుకోలేదు, నా తమ్ముని అర్పణ అంగీకరించబడింది అని లోపల అసూయ పెరిగిపోయింది. అప్పటికి ప్రజలెవరు లేదు. తను కలిగిన ఆ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే దీవెనకరంగా మార్చబడేవాడేమో. తను కలిగిన ఆ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే ఆశీర్వాదకరంగా మార్చబడేవాడేమో. కానీ దేవుని దగ్గర ఏ మాట ఒప్పుకోలేకపోయారు. కనీసం తన తండ్రినైనా, అయ్యా నేను ఎలా అర్పణ అర్పిస్తే దేవుడు స్వాగతిస్తాడు, నా అర్పణ ఏ విధంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు అని తండ్రిని అడగలేదు. అర్పించబడ్డ హేబెలునైనా, అరే ఎలా అర్పణ అంగీకరించాలి, అర్పణ ఎలా మనము బలిపీఠం పెట్టాలి, ఏ మనసుతో ఉండాలి అని హేబెలును అడగలేదు. తనలో ఉన్న కోపం, తనలో ఉన్న ఆవేశం కట్టుదించుకునేలా ఉంది. పరిస్థితి కాలం జరుగుతూ వస్తుండగా లోపల అసూయ అలా పెరిగిపోతూనే వస్తుంది. కాలం అలా జరుగుతున్నప్పుడు పొలానికి కయ్యూను, హేబెలు వెళ్ళారు. ప్రపంచంలో నలుగురు ప్రజలు ఉన్నారు. తన తండ్రి అయినా ఆదాము, తల్లి అయినా హవ్వ, వాళ్ళతో 2 కుమారులు.
ఇద్దరు కుమారులు పొలంలో ఉన్నారు, తన తండ్రి తల్లి గుడారంలో ఉన్నారు. ఎవరు లేదని, ఎవరు చూడలేదని తనలో ఉన్న కోపం, తనలో ఉన్న ఆవేశం, తనలో ఉన్న అసూయ తన తమ్ముడైన హేబెలును మరణానికి అప్పగించేలా తన తమ్ముడి మీద పడి అతను చంపేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. కయ్యూను అనుకున్నాడు కదా, నా తమ్ముడు చంపేశాను, గుంట తవ్వి దాచిపెట్టేసా, ఎవరో చూడలేకున్నాడు. పిచ్చోడు, ఎవరు చూడలేదు కానీ చూస్తున్న ఒక ఆయన కయ్యూనుతో మాట్లాడుతున్నారు. చవడు బిగ్గరగా యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేరుగా ప్రభుని స్వరము కయ్యూనుతో మాట్లాడుతుంది. కయ్యూను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ? ఏదయ్యా ఆ తమ్ముడు కావాలన్నా ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వ సృష్టికర్త, ఆకాశ మహాకాశం పట్టజాల దేవుడు, నేల మీద సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయన స్వరము ఆకాశం నుండి వినబడుతుండగా కయ్యూను మోకరిల్లి అయ్యా తప్పైందయ్యా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితుల్లో కప్పేసుకుంటున్నాడు. నా తమ్ముడినే కావాలి వాడినా, నాకు ఇదే పనా, నాకు ఇంక వేరే పని లేదా? ప్రభు అన్నాడు, అయ్యా నీ తమ్ముడి రక్తం నాతో మాట్లాడుతుందిరా, నన్ను అడుగంటుందిరా. నీతిమంతుని రక్తం నాతో మాట్లాడుతుంది. నీ తమ్ముడి రక్తము నేల నుంచి నీ స్వరము నాకు వినబడుతుంది. ఏం చేస్తాం అట్లా? పాపం చేయకపోతే దేవుడు కయ్యూను గద్దించాడు. వాకిట పాపం పొంచింది, జాగ్రత్త అని కయ్యూనుతో మాట్లాడాడు. హృదయంలో అసూయ పెరిగినప్పుడే, హృదయంలో కోపం పెరిగినప్పుడే, హృదయంలో దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నప్పుడే దేవుని స్వరం కయ్యూనుతో మాట్లాడుతుంది. భాయ్ జాగ్రత్త, మొగొచ్చిన ముచ్చుకున్నావేంటి? వాకిట పాపం పొంచింది, ఆ పాపం నీ మీద ఏలుబడి చేయకునిపే, నువ్వు సరి చేసుకోయా అన్న మాటలను ధృవీకరించాడు, పక్కన పెట్టేశాడు. పొలంలో ఒంటరిగా హేబెలు దొరికేశాడని చెప్పేసి ఒక్క దెబ్బకు నెలలో కనిపించేశాడు. ఎప్పుడైతే హేబెలు రక్తం నెలలో ఇమిడిపోయిందో, నెల నుంచి రక్తం దేవుడితో మాట్లాడింది. అయ్యా నా అన్న నన్ను ఎందుకు చంపాడు? అడుగు ప్రభు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘం దేవుని ప్రజలుగా ఈ పదవికి ఒక శుభవార్త, ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఎవరు చూడాలనుకుంటున్నావేమో, ఎవరిని పరిశీలించాలనుకుంటున్నావేమో, చూచుచున్నవాడు ఒకడున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఒకవేళ ఈ సమయంలో నన్ను ఎవరు చూస్తున్నారులే, నా తప్పు ఎవరు గమనిస్తున్నారులే, నాలో ఉన్న పగ, అసూయ, కోపం ఎవరు నన్ను పట్టుకున్నారులే అనుకుంటూ నువ్వు దాటేసి వెళ్ళిపోవచ్చు. ఒక మాట గుర్తుంచుకో, నువ్వు ఎందరి మాట ధృవీకరించినా, ఎందరు నువ్వు ఖాతరు చేయకపోయినా చూస్తున్న ఒక ఆయన ఉన్నాడు. తీర్పు ఇచ్చే రోజు రాబోతుంది. ఆమె చెప్పు, గుండెల్లో భయపెట్టుకుని బ్రతకాలి. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, పనులు, చదువులో, ప్రతి చోట గుండెలో భయం పెట్టుకొని చూస్తున్న ఒక ఆయన ఉన్నాడు. నా తాట తెగి మునిపే నన్ను జాగ్రత్త పడాలన్న ఒక భయాన్ని హృదయంలో పెట్టుకొని జీవించమని ప్రేమతో నీకు మనం చేస్తున్నా. ఒక మాట అడగమంటారా? ఈ సంగమా, కయ్యూనుతో ప్రభు మాట్లాడాడు. అసూయ వచ్చినప్పుడే అబ్బాయి వాకిట పాపం నీ కొరకు ఎదురు చూస్తుందరా, నువ్వు పాపం వెళ్ళమాక, పాపం నువ్వు ఆవరించమాక అన్న దేవుని మాట పక్కన పెట్టేశాడు. ఒక్క దెబ్బ కొడితే తమ్ముడు చనిపోయి నేలలో కూర్చున్నాడు. చనిపోయినోడు ఏం మాట మాట్లాడు? అన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఒక్క మాట్లాడు కదా. కానీ ఆ తమ్ముడి రక్తం నేలలోకి పోయి నేలలోంచి ప్రభుత్వం మాట్లాడు, అయ్యా నా అన్న నన్ను ఎందుకు చంపాడు ఒకసారి అడిగయ్యా. ఎవరు అడిగాడు? హేబెలు అడగలా. చనిపోతున్న హేబెలు, కొట్టబడుతున్న హేబెలు, నన్ను ఎందుకు కొడుతున్నావన్నా అన్న మాట హేబెలు కయ్యూనుతో మాట్లాడగాని, ఎప్పుడైతే హేబెలు మరణానికి అప్పగించబడి తన రక్తం భూమిలో ఒలిగించబడిందో, భూమిలో పోయిన రక్తం దేవునితో మాట్లాడుతుంది. అయ్యా నా అన్న నన్ను ఎందుకు చెప్పాడు, నేనే తప్పు చేశా అని మాట్లాడుతుంటే, ఆ మాట విన్న దేవుడు, చూసిన దేవుడు నేరుగా కయ్యూనుతో మాట్లాడుతుంది. ఆమె చెప్పండి, సరాసరి వెళ్ళి తండ్రితో మాట్లాడాలి, ఆదాముతో, ఏందబ్బాయి నీ కొడుకులా చేశాడురా అని చెప్పాల్సిన దేవుడు కయ్యూనుతో మాట్లాడుతుంటే చెప్పే సమాధానం తెలుసా? ఏందయ్యా నా తమ్ముడిని కావాలన్నా, నా పిల్లగా ఒక మాట అర్థం చేసుకో. ఈ దినాల్లో ఇలాంటి ధోరణి చాలా మంది మన జీవితాల్లో ఉంది. అసూయ మనలో ఉండి, కోపం మనలో ఉండి, ఆవేశం మనలో ఉండి అలా చేయకూడదంటే నువ్వు చూసేవా? చూసినప్పుడు అన్న ధోరణి చాలా మంది గల వారు ఉన్నారు. ఈ పగలు ప్రభు మాట స్వాగతించు. సహోదరి, సహోదరుడా,
దేవుని కోపం నీ ఇంటి గృహం దాకా మునిపే, దేవుని యొక్క తీర్పు నీ గృహం దాకా మునిపే పశ్చాత్తాపడి పాపం ఒప్పుకో ప్రభు సముఖంలో నిశ్చయంగా ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఇప్పుడు ప్రభు అంటున్న మాట తెలుసా, నీ తమ్ముడు యొక్క నేలలో పడిన రక్తం, నేలను బట్టి నువ్వు శపించబడుతున్నావు. చూడండి 11 రాయబడిన మాట 11లో, కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నువ్వు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద దియ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడచ్చు దేశించి మనవయ్యిందు. ఆమె చెప్పండి, నేలలో పడిన రక్తాన్ని బట్టి నేలను దేవుడు శపించాడు. దేవుడు శపించాడండి నేలను అనండి. తను పడుతున్న ప్రయాస కష్టాన్ని శపించాడు. మా సహోదరుడా, ఒక మాట అనిపించు, నాకేం పర్లేదులే, ఓ మంచి ఉద్యోగం నాకుంది, ఓ మంచి వ్యాపారం నాకుంది, నా చేతి పనులు నాకునే పర్లేదు, నేను ఏం చేసినా చెల్లిపడేది అనుకుంటున్నావేమో. ఏ నేల మీద వ్యవసాయం చేశాడో ఆ నేల శపించబడింది కయ్యూను వల్ల. నువ్వు దేశదిమ్మమైపోతావు, నీ నేల నీకు సారం ఇవ్వదు అంటున్న మాటలు ఎంత భయాన్ని పుట్టించారా? ఇదిగో నా ప్రియ సంగమా, ఒకవేళ ఈ పగలు అసూయ ధోరణి నీలో ఉంటే, కోపపు ధోరణి నీలో ఉంటే, లేదు నిర్భయం అభయం భయం లేని ధనునిలో ఉంటే, నన్ను ఎవడు చూస్తున్నాడు, నేను ఏ పని చేసినా చెల్లుబడేది అనుకునే ధోరణి ఉంటే జాగ్రత్త, దాన్ని బట్టి నువ్వు శపించబడతావు. నాకేమైంది, వ్యవసాయం చేసుకుంటా, పొలం వచ్చింది తింటా, నాకు లేదు అన్న సంతోషంలో ఉన్నాడు కయ్యూను. ఆ కయ్యూను ఇప్పుడు నేల శపించబడింది, సారం ఎవట్లా దేశిదిమరైపోయాడు. ఎటేలా అర్థం కాని పరిస్థితి, ఎవరు కూడా అతన్ని స్వాగతించేవారు లేదు. తిరుగుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిన పాపమే, ఎక్కడికి వెళ్ళినా శపించబడ్డవాడే. తన కాలు పెడితే నేల శపించబడుతుంది, తన ఏటికి వెళ్తే అవి శపించబడుతుంది. సహోదరుడా, దేవుని కోపం, దేవుని తీర్పు నీ ఇంటి వాకిలి తట్టుకునిపే నువ్వు సరి చేసుకో. పశ్చాత్తాప ప్రభు దగ్గర, అయ్యా నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నాలో అసూయ పెరిగిపోతుంది, నాలో గర్వం పెరిగిపోతుంది, ఇతరులు బాగుంటే, ఇతరులు మంచి డ్రెస్ వేసుకుంటే నా కళ్ళు వారలేకపోతున్నాయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడగలిగితే క్షమించబడతావు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకున్న అసూయ గర్వం అతిశయాన్ని బట్టి వెంటనే నీ మీద తీర్పు రాకపోవచ్చు, కానీ తీర్పు వస్తే మాత్రం జాగ్రత్త, తట్టుకునే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళిన శాపమే, ఏ ప్రాంతానికి వెళ్ళిన శాపమే, ఎటు వెళ్ళినా నీకు ఇబ్బంది తప్ప ఎక్కడ నీకు ఆశీర్వాదం ఉండదండి. ఏ అడుగు నీకు దీవెనకరంగా ఉండదు, ఎంతమందికి ఒకటి నీకు దీవెనకరంగా ఉండదు. ప్రభువే మరలా నీ మీద కనికరపడేంత వరకు నిశ్చయముగా మన జీవితాలు భయాందోళన పరిస్థితి ఏర్పడతాయి. ఇదిగో నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఈ పగటి కాలం నన్ను ఎవరు చూస్తున్నారు, నేను చేసే తప్పు, నేను చేసే దోషం నాలో పేటైపోతున్నాను, ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారేమో. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని సరి చేసుకో, నిశ్చయముగా ఆశీర్వాదకరంగా ఉంటావు. లేదయ్యా అని నువ్వు బలవంతంగా నీలో అసూయను, కోపాన్ని, ఆవేశాన్ని కట్టలు పెంచుకుని పోతే కయ్యూను తగిన శిక్ష నీ మీదకి వస్తుందని దేవుని దాసుడిగా హెచ్చరిక చేస్తున్నా. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మార్లు అవిధేయతగా బ్రతికిన దినాలు మన జీవితాలు ఉండకపోవచ్చు. ఈ పగలు చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కయ్యూను అనుకున్నాడు, నన్ను ఎవరు చూస్తున్నాడు, మా నాన్న మా అమ్మ ఇంట్లో గుడారంలో ఉన్నారు, ఇప్పుడు పొలంలో ఒక్కనే ఉన్నా, తమ్ముడే ఉండడు, నేను కొడితే ఏంటి, తిడితే ఏంటి, కప్పెడితే ఏంటి, ఎవరు కనబడుతుంది. పాపం చేశాడు, దాన్ని కప్పెట్టేశాడు. ఏం చేశాడు? పాపం చేశాడు, దాన్ని కప్పెట్టేశాడు, కనబడలేదు అనుకున్నాడు. చూసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆమె చెప్పండి, ఆయన నేరుగా చూసేసాడు. బాయ్ ఎక్కడ మీ తమ్ముడు ఎక్కడ? అయ్యా తప్పు చేశాడయ్యా, కోపంలో తట్టుకోలేక దెబ్బ కుట్టా చచ్చిపోయాడు, ఏం చెప్తా నాకు కప్పెట్టాను కూడా చెప్పట్లా. నా తమ్ముని కావాలన్నా ఎవరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సంగమా, చాలా మార్లు మన ధోరణి అలాగే ఉంటుంది. గర్వపు మాట, అహంకారపు మాట, అవిధేయత స్వభావం మనలో ఉండకుండా ఉండమని ప్రేమతో మీకు మనం చేసుకున్నాం. ఈ సంగమా, దేవుని తీర్పు మన మీద పడిపోక మునిపి, దేవుని కోపం మన గృహాలు చేరక మునిపి, మనలో ఎగసిపడుతున్న గొప్ప ఆవేశాలను మనం చల్లార్చుకునే వారిగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. విధేయత స్వభావం కలిగిన వారిగా దేవుని సముఖంలో జీవించమని మీకు మనం చేస్తున్నాం. ఒక మాట, ఆ కోపం
కోపపడకుండా ఆవేశపడకుండా తన తండ్రిని అయ్యా ఎలా అర్పణ పెడితే దేవుడు అంగీకరిస్తాడు అని ఒక మాట అనుకుంటే డబ్బుకి లైఫ్ అంతా సెట్ అయిపోయింది. పోనీ అంగీకరించబడ్డ అర్పణ ఏ పేరు అడిగినా అరే తమ్ముడా ఎలా అర్పణ పెట్టేవరా, నీ అర్పణ ఎలా స్వాగతించబడుతుంది, అసలు నీలో ఉన్న గుణం ఏంటి అని ఒక్క మాట అయినా ఏ పేరు చెప్పుకోండి. ఎట్లా ఉంటే మంచిది, ఎట్లా చేస్తే మంచిదన్నా అని చెప్పుకోండి. అవేం పట్టించుకోవాలా, ఎవరి మాట పట్టించుకోవాలా, ఎవరితో నా సంబంధం కలుగుతున్నాడు. తనలో ఉన్న కోపం తన శత్రువుగా మారిపోయింది, తనలో తన అసూయ తనకు శత్రువుగా మారిపోయింది. అప్పుడు సంగమా ఈ పగలు నీలో ఉన్న కోపమే, నీలో ఉన్న అసూయే, నీలో ఉన్న అవిధేయతే నిన్ను తీర్పు గురిసేపడ కొనిపే వాకైతే పాపం కొంచెమది ఆ పాపం నీ దరి చేర కొనిపే నువ్వు సరి చేసుకోమని ప్రేమతో దేవుని దాసుడిగా మనం చేస్తున్నా. అప్పుడు సంగమా దేవుడి ఇంటి దగ్గర నుంచి తీర్పు బయలుదేరిందట. పేతురు రాస్తాడు, దేవుడే తీర్పు తీర్చడానికి అని అడిగితే ఎవడు ఆపగలడండి, ఎవడు ఆపగలడు. ఒక మాట కరోనా వచ్చి ఎంతకాలమైంది, ఎంతమంది ప్రయత్నం పడుతున్నారు, ఎంతమంది కన్నీరు కలుస్తున్నారు, ఎంతమంది దయచేసి కడుపు కట్టుకొని దేవా ప్రపంచం మీదకి అయిపోతుందని ఏడుతున్న వారు ఉన్నారు. ఎందుకు ఆగిపోతుంది తెలుసా? ఆయన కోపం, ఆయన ఆవేశం భూమి మీదకి వస్తే ఎవడు ఆపలేదు, ఎవరి వల్ల కాదు. ఇదిగో నా ప్రియ సంగమా అది దరిచారు కొనిపే కన్ఫెస్ అవ్వమని ప్రేమతో నిర్మాణం చేస్తున్నా. అది ఇంటి వాకిలి తట్టకొనిపే దేవుని దగ్గర పశ్చాత్తాప పడమని, నువ్వు చేసిన దోషం, నువ్వు చేసిన అపరాధం, నీ గర్వం, నీ అతిశయపు మాట దేవుని దగ్గర క్షమించమని అడిగితే నీకు క్షేమం అని ప్రేమతో మనం చేస్తున్నా. ఓ దైవజనుడిగా, ఓ అన్నగా, ఓ తమ్ముడుగా మరొకసారి మనం చేస్తున్నా. నీలో ఒకవేళ ఇంకా అసూయ గర్వం పెరిగిపోతుందేమో, నీ కుటుంబంలో నీకున్న దాన్ని బట్టి పెరిగిపోతుందేమో, ప్రభు పాదం పట్టుకోగలవా? ఆశీర్వాదకరం మార్చబడతావు. లేదా దేశ దిమ్మడిగా నువ్వు మార్చబడకమునిపే ప్రభు పాదం పట్టుకోమని ప్రేమని మనం చేస్తున్నా. అని ఎవరు చూస్తున్నారులే, నాతో ఎవరు మాట్లాడుతున్నారే, నా మాటే శాస్త్రం అన్నట్టుగా బ్రతుకుతున్నావేమో, ఈ పక్కలు గుర్తుంచుకో. ఆయన లోబడమని, దేవుని వాక్యం లోబడమని ప్రేమతో నీకు మనం చేస్తున్నా. నా ప్రియ సంగమా దేవుని ప్రజలగా కయ్యను ఒప్పుకోలేకపోయాడు, లోబడలేకపోయాడు. అయ్యా తప్పు చేసినయ్యా క్షమించయ్యా అని అడగలేకపోయాడు. దేశ దేవునిగా మార్చబడ్డాడు. కయ్యూని ఎవరు గుర్తుపడతారు? వారికి ఏడంతా శిక్ష వచ్చిందంట. శిక్షించబడితే ఎక్కువ అనుకుంటే, దేశ దిమ్మలు ఎక్కువ అనుకుంటే, ఎక్కడైనా ఒక చిన్న పని చేసుకొని నా చేతులు బాగున్నాయి పొలాన్ని సాగు చేసుకొని పంట వేసుకొని బ్రతుకుదామంటే ఆ పంట చేతికి రాట్లా, కష్టంగా వెళ్ళిపోతుందంటే తన చెమట ఫలించేదిగా లేదు. పోనీ ఇంకొక ఊరు పోయి ఇంకొక పొలాన్ని సాగు చేసుకొని పని చేద్దామంటే అక్కడ శాపం ఏర్పాటు చేస్తుంది. ఏ తనను బట్టి జ్ఞాన శపించబడింది. ఇంకో నా ప్రియ సంగమా, నీ మాట, నీ గర్వం, నీ అసూయను బట్టి నువ్వు చేస్తున్న పని శపించబడక మునిపే దేవుని పాదం పట్టుకోమని ప్రేమతో మనం చేస్తున్నా. నువ్వు పొలం పనికి వెళ్ళేదానిపైనా లేదు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళేవాడిపైనా లేదు, నువ్వు వ్యాపారం చేసిన పెట్టవైనా, నీ చేతి పని నువ్వు ఆశ్రయించి బ్రతికేవాడవైనా, నీ వృత్తి నీకు శాపంగా మార్చబడక మునిపే ప్రభు పాదం పట్టుకోమని, ప్రభు క్షమించమని పశ్చాత్తాపడమని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాం. దగ్గర ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగమా ఆయన చూస్తున్న దేవుడు. ఎవరైనా గది చెప్పు, ఇది చెప్పు, ఎవరైనా చూస్తున్న దేవుడు అను. ఆయన చూస్తున్నాడు అని ఎవరు చూడాలనుకుంటున్నావేమో, చూస్తున్న దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. ఆమె చెప్పు. హల్లెలూయా. దేవుని కోపానికి, దేవుని యొక్క తీర్పుకు మనం బలి కాకూడదు. ఆమె చెప్తామా? కరుణ గల దేవుడు, ఆయన కనికరమే మన దగ్గర రావాలి, ఆయన కృప మన దగ్గర రావాలి. పేద బిడ్డ ఎస్తేరు ఎవరు లేదని ఆయన కనికరం దిగి వస్తే మహారాణి అయిపోయింది. ఎవరమ్మా? ఎస్తేరు అని చెప్పు. ఎవరమ్మా? ఈ పేద బిడ్డ మహారాణి అయిపోయింది. ఆయన చూస్తున్నప్పుడు ఆయన కనికరమే మన దగ్గర రావాలి, కానీ ఆయన కోపం మన దగ్గర రాకూడదు. ఆయన కోపం మన దగ్గర వస్తే దేనికి పనికిరాం. ఆయన కనికరం వస్తే రాణిగా మార్చబడతాం. ఆమె చెప్పండి. రూతు బిడ్డ, రూతు మోయాబీరాలు, అన్ని దేశస్తురాలు. దేవుడు చూస్తున్నప్పుడు పని చేస్తూ జాగ్రత్తగా ఉంది, మాట ఒళ్ళు దగ్గర పెట్టుకు బ్రతికింది, యజమానులుగా మార్చబడింది. నా ప్రియ సంగమా, ఈ పక్కన ఆయన చూస్తున్నప్పుడు ఆయన కనికరమే మన మీద దిగి రావాలి. ఆమె చెప్పండి. చాలా సార్లు మన నోరు ఎక్కువైపోద్ది. నేను చాలా సార్లు వింటున్నా మన సంఘ బిడ్డలు,
చాలా సార్లు వింటున్నా, నోరు ఎక్కువైపోద్ది, మాటలు ఎక్కువైపోతాయి, ఇక మనకే చెబుతారు. నిజమా కాదన్నా? హల్లెలూయా. నేను చెప్తున్నా, ఒకవేళ వాస్తవం కావచ్చు, నువ్వు చెప్పే నీ సజెషన్, నీ మాట వాస్తవం కావచ్చు కాదని చెప్పను. చూస్తున్నా ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. కనికరం వచ్చినట్లుగా ప్రార్థన చేయి, కృప దొరికినట్లుగా ప్రార్థన చేయి. యెహోవా యొక్క కృప దొరుకుతుందట. 139 కీర్తన 4 చూసేదానికి, కీర్తన గ్రంథం 139 కీర్తన. త్వరగా ఈ మాట చెప్పిన మాట ముందుకు కొనసాగిస్తా. 139 కీర్తన, క్షమించి 130 కీర్తన 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును. చాలని 4వ వచనం చదువుకుందాం. 4, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. ఆమె చెప్పండి. దేవుడి దగ్గర ఏం దొరుకుతుందట? క్షమాపణ దొరుకుతుంది. 2, దేవుడి దగ్గర ఏం దొరుకుతుందట? కృప. కృప కృప దొరుకుతుందట. మీ సంగమా, ఆయన యొక్క కృప దొరుకుతుంది కనుక ఆ కృపను పొందుకోవాలి. ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుంది కనుక ఆ క్షమాపణను పొందుకోవాలి. ఆయన తీర్పు, ఆయన కోపం మన మీద పరిగెత్తబడకుంటే జాగ్రత్త పడమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. మరొక మాట చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెహోవా నరుల కుమారులు కట్టిన కట్టడమును, చదవండి, పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చును. ఆమె చెప్పండి బిడ్డగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నరుల కుమారుడు కట్టిన కట్టడం లేదా పట్టణం ఆయన చూడడానికి దిగి వచ్చారట. ఆమె చెప్పండి, ఎవరు దిగి వచ్చారు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు. అరే, నా పిల్లలు ఒక కట్టడాన్ని కట్టారు, పట్టణాన్ని కట్టారు, అది చూడాలని దిగి వచ్చేసారట. స్తోత్రం చెప్పండి. ఇదిగో నా ప్రియ సంగమా, ఈ పగలు నీకు ఒక మాట, నువ్వు దేన్ని కట్టుకుంటున్నావు, ఏది బిల్డ్ చేసుకుంటున్నావు, ఏ కట్టడాన్ని కడుతున్నావు, ఏ పట్టణాన్ని కడుతున్నావు, ఏ ఉద్యోగాన్ని కట్టుకుంటున్నావు, ఏ వ్యాపారాన్ని కట్టుకుంటున్నావు, ఏ కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నావు, ఆయన చూడడానికి దిగి వస్తున్నాడు. ఆమె చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ప్రజలారా, ఒకవేళ గృహం కట్టుకున్నా, ఒకవేళ కెరియర్ భవిష్యత్తు కట్టుకున్నా, కెరియర్ ప్లాన్ చేసుకున్నా, బిల్డింగ్ ప్లాన్ చేసుకున్నా, నువ్వు దేన్నైతే కట్టుకుంటున్నావో, అది గృహమే కానీ, పొలమే కానీ, ఉద్యోగం కానీ, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఆ మార్గం వెళ్తున్నావో దాన్ని చూడటానికి దిగి వచ్చే దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఆయన కడుతున్నాడు, ఆయన పేరు నిమ్రోదు. అనండి, నిమ్రోదు మహాపరాక్రమశాలి. మొట్టమొదటి ఆయన. బైబిల్లో పరాక్రమశాలులు చాలా మంది ఉన్నారు, వారిలో మొదటి వ్యక్తి మహాపరాక్రమశాలి నిమ్రోదు. అపవాదికి సూచనగా ఉంటాడు. ఆయనట తన ప్రజలందరినీ బలపరిచారట. మనము చాలా మంది ఉన్నాం, విస్తారమైన ప్రజలు ఉన్నాం, చెదిరిపోకుండా, మన నివాస స్థానాలు చెదిరిపోకుండా, జారిపోకుండా ఉండాలంటే మనం ఒక కట్టడం కడదాం. ఆ కట్టడం ఆకాశానంటే ఎలా ఉండాలి? నువ్వు ఏ దిక్కునున్నా దాన్ని పట్టుకొని నడుచుకుంటూ వచ్చేస్తే అది వచ్చేయాలా? వాళ్ళు కట్టేది తప్పేం కాదండి. మనం జారిపోకుండా, ఈ అరణ్యంలో మనం చెదిరిపోకుండా, ఈ అరణ్యంలో దిక్కులేని వాళ్ళు మనం ఉండకుండా ఒక కట్టడాన్ని కడదాం. ఆ కట్టడం ఆకాశాన్ని కట్టుకుందాం అంటూ ఒక కట్టడాన్ని పట్టణంగా కట్టేశారట. దాన్ని చూడడానికి వచ్చిన దేవుడు ఆయన నిలిచిదా కాదా, అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో కడుతున్నారు అని చూడటం మొదలు పెట్టాడట. దేవుడు ప్రణాళికలో కట్టుకుంటున్నారా? దేవుడు చిత్తంలో కట్టుకుంటున్నారా? దేవుడి సంకల్పానుసారం కట్టుకున్నారా అని చూస్తే అక్కడ దేవుడి చిత్తం లేదు, అక్కడ దేవుడి ప్రణాళిక లేదు, అక్కడ దేవుడి సంకల్పం లేదు, స్వచిత్తం ఉంది. అక్కడ వారికి వారు పేరు పొందుకోవాలని కట్టుకుంటున్నారు. అక్కడ రాయబడింది కదా పేరు సంపాదించుకోవాలని ఒక కట్టడాన్ని కట్టుకున్నారు. 4వ వచనం చదువుతారా ఒకసారి? 4వ వచనం. మరియు వారు భూమి అన్నంతటా చెదిరిపోకుండా పట్టణమును
ఆకాశం నుండి శిఖరము గల గోపురమును కట్టుకొని అది పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకుంటున్నారు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ బిల్లి కట్టిన ఎందుకు తెలుసా? పేరు ప్రఖ్యాతి కోసం. వాళ్ళకి పేరు కావాలట, వాళ్ళున్న ప్రాంతంలో ఖ్యాతి కావాలి. మనం ఒక మంచి పేరు సంపాదించుకుందాం రండి, ఒక బిల్డింగ్ కడదాం, ఒక కట్టడం కడదాం అని కట్టడం మొదలుపెట్టారు. మరి ఎటు పోవద్దు, ఒక చోటే ఉందాం. అది దేవుడి సంకల్పం కాదు. దేవుడు అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని మాట్లాడితే మనం ఫలించొద్దు, మనం విస్తరించొద్దు, మన భూమిని నిండించొద్దు, ఒక చోటే ఉందాం, ఈ స్థలంలోనే ఉందాం, నేను కట్టడం కట్టుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు దేవుని చిత్తంలో లేదోళ్ళు, దేవుని సంకల్పం లేదోళ్ళు, దేవుని ప్రణాళికలో లేదోళ్ళు. ఒకేసారిగా దేవుడు దాని చోట దిగి వచ్చారట. ఆమె చెప్పండి. దాని చోట దిగి వచ్చేసారట. దిగి వచ్చిన ఆయన సరిగా లేదు, అవిధంగా కడుతున్నారు, స్వచ్ఛత్వంలో ఉన్నారు, పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఒకసారిగా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. చూడు ఒకసారి 9వ వచనంలో బాబేలు అని పేరు పెట్టింది. చాలండి. బాబేలు అంటే తారుమారు అని అర్థం. ఆమె చెప్పారా? చూసొచ్చు నాయన. ఒక్కసారిగా తారుమారు చేసేసారండి పరిస్థితిని. వాళ్ళు కట్టడం మధ్యలో ఆగిపోయింది. వాళ్ళు అనుకున్నారు ఒకే మాట, ఒకే భాష, అసలు మనకి ఇంక ఎవరున్నారులే. పెద్ద రాళ్ళు కూడా అవలేలుగా లేపేస్తున్నారు, పెద్ద రాళ్ళు కూడా ఈజీగా లేపేస్తున్నారు. హ్యాపీగా ఒక బిల్డింగ్, ఈరోజు ఒక రాయి లేపాలంటే క్రేన్ కావాలి. ఆనాడు ఒక రాయి లేపాలంటే మనుషులే లేపేవారండి. పెద్ద పిరమిడ్స్ కట్టిన వాళ్ళు కూడా మనుషులే, ఎత్తైన శక్తులే పెట్టేవారు కూడా మనుషులే. కానీ ఈరోజు టెక్నాలజీ వచ్చి మనిషి బలాన్ని కృంగదీస్తుంది, మనిషి జ్ఞానాన్ని కృంగదీస్తుంది. ఆనాడు ఎంత జ్ఞానం తెలుసా? పిరమిడ్స్ కట్టడం అంటే మాటలు కాదండి, ఎంత తెలివి, ఎంత చాకశక్తి ఉండాలి. అటువంటిది కూడా పాతకాలం కట్టేశారు. ఈరోజు చాలా టెక్నాలజీ ముందుకుందనుకున్నా కానీ దానిలో మనం దిగజారిపోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దిగొచ్చిన ఆయన వాళ్ళ కట్టడాన్ని చూశాడు. ఏం చూశాడు? కొంచెం గట్టి చెప్పండి. ఏం చూశాడు? కట్టడాన్ని చూశాడు. ఒక్కసారిగా తారుమారు చేశాడు. అరే ఇప్పుడు ఒక మాట ఉండబట్టినే రాయి తెత్తంలో, ఇటుక తెమ్మంటే ఇటుక తెత్తంలో, ఇసుక తెమ్మంటే ఇసుక తెత్తంలో, సిమెంట్ అంటే సిమెంట్ తెత్తంలో కనుకనే వాళ్ళకి చక్కగా హ్యాపీగా ఉంది కనుక కట్టడం ఆకాశాన్ని అంటుతుంది అని ఒక్కసారిగా తారుమారు అన్నాడు. పరిస్థితి అంతా తారుమారైంది. మనిషి తారుమారు కాదా, వాళ్ళ భాష తారుమారైంది. అప్పుడేకా ఒకే భాష. చూడండి 11వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా, భూమి అన్నంతలో ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎక్కడంట? యెరూషలేములో ఒక్క దగ్గరేనా? కాదు, భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకే ఉంది. ఈనాడు 6500 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని భాషలు అండి? 6500 భాషలు. ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు వచ్చినాయి కాదయ్యి, ఈ 11వ అధ్యాయంలో వచ్చింది కాదు. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారిగా వారి భాష మారిపోయింది. చెప్పుకుంటున్నా వారి మాట మారిపోయింది. నీతో మాట్లాడుతుంటే నా మాట నీకు అర్థం కాదు, నీ మాట నాకు అర్థం కావట్లా. ఇసుక తెమ్మంటే కంకర తెస్తున్నాడు, కంకర తెమ్మంటే ఇల్లు తెస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాక ఒకరు తన్నుకుంటున్నారంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకరికొకరు గోడ పెట్టుకొని గొడవ చేస్తున్నారట. ఇది ఒక మాట ఆలోచించినప్పుడు సంగమా, నువ్వు ఇప్పుడు దేని బిల్లు చేసుకుంటున్నావు? కెరీర్ బిల్లు చేసుకుంటున్నావేమో. ఒకవేళ చక్కని చదువు చదువుకొని భవిష్యత్తు బిల్డ్ చేసుకున్నావేమో. నేను తప్పు చెప్పట్లేదు. నువ్వు మంచి గృహం కట్టుకున్నా మంచిది, లేదు ఒక మంచి ఉద్యోగం కట్టుకున్నా మంచిది, కెరీర్ బిల్డ్ ప్లాన్ చేసుకున్నా మంచిదే. కానీ దానిలో దేవుని చిత్తం ఉందా లేదా, దానిలో దేవుని ప్రణాళిక ఉందా లేదా అన్నది ఆయన చూస్తున్న దేవుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సంగమా దేవుని ప్రజలారా, నువ్వు కనుక్కుంటున్నా, నువ్వు ప్లాన్ చేసుకున్నా బిల్డింగ్, కెరీర్ ప్లాన్ దేవుని చిత్తానుసారంగా లేకపోతే ఆయన ఒకసారిగా పరిస్థితిని దారుణం చేస్తాడు. సహోదరుడా, ఈరోజు నువ్వు ఒకవేళ గృహం కట్టుకోకపోవచ్చు, ఇల్లు కట్టుకోకపోవచ్చు, భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటావు కదా. అరే ఇట్లా ఉంటే బాగుంటుంది, నేను నా కుటుంబం ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఇల్లు కట్టుకొని ఇందులో ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తావే.
ఆ ఆలోచనలో దేవుని చిత్తం లేకపోతే, ఆ ప్రణాళికలో దేవుని సంకల్పం లేకపోతే, ఆయన నీ ఆలోచనను, నీ సంకల్పాన్ని ముందుకు కొనసాగేవాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నువ్వు గృహం కట్టినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు యొక్క భవిష్యత్తును ప్లాన్ చేసుకున్నా, నువ్వు పెళ్లి చేసుకున్నా, నువ్వు పిల్లలు కావాలని ఆలోచన చేసినా, దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక చొప్పున చేయకపోతే బాబేలు గోపురాన్ని తారుమారు చేసినట్లుగా నిశ్చయముగా ఆయన పరిస్థితి తారుమారు చేసే దేవుడు. నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, చూడటానికి దిగి వచ్చిన దేవుడు. సహోదరుడా, నీ చదువు చూస్తున్నాడు ఆయన. సహోదరి, నీ పొలాన్ని చూస్తున్నాడు ఆయన. నీ ఉద్యోగాన్ని చూస్తున్నాడు ఆయన. ఆయన చూడటానికి దిగి వచ్చినప్పుడు నమ్మకంగా బ్రతకగలుగుతున్నావా? నువ్వు కట్టుకున్న ఇంట్లో ఆయన చూస్తున్నప్పుడు మహిమ దిగి వచ్చేలా ఉండాలి. ఒకవేళ దేవునికి ఆయాసకరమైన పనులు నీ కుటుంబంలో కనిపిస్తే ఒక్కసారిగా పరిస్థితి తారుమారు చేస్తాడు. బాబేలంటే తారుమారు అని అర్థం. ఏంటండి తారుమారు అంటే? మాటలు మారిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నాడు. ఒకడు ఇంగ్లీష్ మాట్లాడితే ఒకడు హిందీ మాట్లాడుతున్నాడు, ఒకడు తెలుగు ఒకడు అరబీ మాట్లాడుతున్నాడు, ఒకడు గ్రీక్ మాట్లాడుతున్నాడు. ఏమర్థం కాట్లా. ఒక్కసారిగా జన మారిపోయారు. భాష మాట్లాడుకునేవారంతా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఏ భాష వెళ్ళిపోయారు. ఏ రోజు వచ్చిన భాషలు కదా అవి, ఆ రోజున భాషలు. ఇదిగో నీ జీవితమే తారుమారు చేయబడకూరిపే, నీ భవిష్యత్తు తారుమారు చేయబడకూరిపే ఆయన చూస్తుండగా ఆయన చిత్తము, ఆయన సంకల్పం నీలో జరుగునట్లుగా నీ ప్రణాళిక ఉండాలి. ఆమె చెప్పండి. నువ్వు ఉద్యోగాన్ని బిల్డ్ చేసుకున్నా, లేదు నీ చదువును నీ యొక్క కెరియర్ బిల్డ్ చేసుకున్నా, నువ్వు దేన్ని కట్టుకుంటున్నావు? ఒకవేళ నా కొడుకుకి, నా కుమార్తెకు పెళ్లి చేయాలని నువ్వు ఒక ప్రణాళిక చేసుకున్నావేమో, అందులో దేవుని చిత్తం ఉండేదా? ప్రార్థన చేసుకుని చేయాలి. ఆమె చెప్పండి. వీళ్ళు గుహం కట్టుకుంటున్నా, ఆ గుహములో దైవజన యొక్క ప్రార్థన, దైవజన యొక్క అడుగున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు ఏమైందిలే, ఎవరు చూస్తున్నారులే అనుకుంటావేమో. చూస్తున్న ఆయన నీతో చెప్పు చోట్ల ఆయన చూడటానికి దిగి వచ్చాడండి. ఆమె చెప్పండి. నిమ్రోదనే మహాపరాక్రమశాలి ఉన్నాడు. అబ్బాయి ఎడ్గర్తో చూస్తారా అని ఆమె చెప్పరా? వాళ్ళు చూస్తున్నారని, వాళ్ళు కట్టుకుంటున్నారని, వాళ్ళు కట్టే కట్టాలని చూడడానికి దిగి వచ్చి నేరుగా ఒకసారిగా తారుమారు చేసేది. పరిస్థితి అంతా తారుమారిపోయింది. పిచ్చోడైపోతున్నారండి, పిచ్చోడైపోతున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లా, ఏం మాట్లాడాలి అర్థం కావట్లా, ఎవరితో ఉండాలి అర్థం కావట్లా. మొత్తం తారుమారైపోయింది. ఓ మంచి బిల్డింగ్ కట్టారు, మంచి కట్టడం కట్టారు, పట్టణాన్ని కట్టారు. ఏ సుఖం, ఉపయోగం లేదు. పనికొచ్చే పని చేయమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. సహోదరుడా, నలుగురికి పనికొచ్చే పని చేయండి. నువ్వు కట్టుకుంటున్న బిల్డింగ్, నీ కెరియర్, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పని ఏదైనా చూడడానికి దిగి వచ్చే దేవుడు ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్న యేసయ్య. అందులో దేవుడి చిత్తం లేకపోతే, దేవుడి ప్రణాళిక లేకపోతే అంత క్షేమకరంగా ఉండదేమోనని దేవుని దాసుడిగా మీకు మనం చేస్తున్నాం. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న దేవుడు దిగి వస్తున్నాడు. నేను చూడడానికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కెరియర్ని, నీ ఉద్యోగాన్ని చూడడానికి దిగి వస్తున్నాడు. ఆమె నీ అసూయను చూస్తున్న దేవుడు ఉన్నాడు, నీ కోపాన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ఈ పగలు సరి చేసుకోమని ప్రేమతో నీకు మనం చేస్తున్నా, సరి చేసుకుని మనం చేస్తున్నా. ప్రభు దగ్గర అయ్యా, నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నా ఉద్యోగం తప్పుంటే క్షమించయ్యా. నా పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నా, ఎలా పెళ్లి చేయాలో నాకు తెలియజేయ్యా, ఎలా సంబంధాలు చూడాలో నాకు తెలియజేయ ప్రభు అని ప్రార్థన చేసే తల్లిగా తండ్రి నీకు ఉన్నావా? ఒక మంచి ఉద్యోగం కావాల్సిన ప్రార్థన చేసి ఎన్నిసార్లు ప్రభు దగ్గర అడుగుంటావు, అయ్యా ఉద్యోగానికి నీ ఎలా వెళ్ళాలి, ఎలా సిద్ధపడాలి నువ్వు అడిగావా ప్రభు దగ్గర? పొలానికి వెళ్తున్నావు, పొలం వేసుకుంటున్నావు, పొలంలో ప్రభువా నీ చిత్తానుసారమే ఉంటానయ్యా, నా మాట నా చూపు ప్రవర్తించుకుంటానయ్యా అని అడగలుగుతున్నావా? జాగ్రత్త అని పక్కన నేను హెచ్చరిక చేస్తున్నాడు. పర్లేదులే, ఆగని చూసి దేవుడు చూస్తాడు, నీ పరిస్థితి మారుతాడు అని చెప్పే రోజు కాదు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. అది పరిమాణం అయిపోయింది. ఆగడు, నీ కన్నీరు చూసి దేవుడు ఉన్నాడు. హిజ్కియా, నీ కన్నీరు చూసి దేవుడు ఉన్నాడు అని చెప్పిన రోజు అయిపోయింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
నీకు హెచ్చరిక చేస్తున్నా, జాగ్రత్త జాగ్రత్త. చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఎటు వెళుతున్నావు, ఏ పని చేస్తున్నావు, సమస్తాన్ని చూస్తూ ఆయన గ్రంథంలో రాస్తున్నాడు. ఆయన తీర్పు బయలుదేరకుంటే ప్రభు పాదం పెట్టుకుందాం. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఒక మాట చూడండి తొందరగా. ఆదికాండం 18వ అధ్యాయం 21 చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 21 చదువుకుందాం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేసినో లేదో చూచెదను, చేయని యెడల నేను తెలుసుకొందును నేను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి చేతులెత్తి హల్లెలూయా, అందరూ చేతులెత్తి హల్లెలూయా. దేవుని దగ్గర ఒక మొర వెళ్ళిందంట. విను విను. దేవుని దగ్గరికి ఒక మొర వెళ్ళిందంట. నిజమేనా? నా దగ్గర ఒక మొర వచ్చింది, అది నిజమేనా అని చూద్దామని ప్రభు దిగొచ్చాడు. ఆమె చెప్పండి. ఎక్కడ దిగొచ్చాడు? సొదొమ గొమొర్రా అనండి. సొదొమ గొమొర్రా. నా ఎద్దకు వచ్చిన మొర నిజమో కాదు, నా ఎద్దకు వచ్చిన మొర నిజమో కాదు చూద్దామని ప్రభు ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు, సమీపించిన తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు చూడాలని దిగి వస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడే సంగమా, నేను చెప్తున్న మాటే ఆయన చూస్తున్న దేవుడు. ఏంటి ఆయన చూసేది? ఆయన దగ్గర ఒక మొర బయలుదేరిందట. అయ్యా, సొదొమ గొమొర్రా పాపం పెంట్రెక్కిపోతుంది అయ్యా, వ్యభిచారంలో వారంతా అగ్రగణ్యులు ఎవరు లేరయ్యా, అది సొదొమ గొమొర్రా నీతిమంతులు లేరయ్యా అన్న మొర దేవుడి దగ్గరికి చేరిందట. నిజమే కాదా? అది వీళ్ళు ఎలాంటి వారు చూద్దామని ఆయన బయలుదేరుతూ మార్గ మధ్యలో అబ్రాము కలిశాడు. ఎలా బాయ్ ఎండలో కూర్చున్నావు అంటే, ఏం చెప్పారయ్యా, ఇంట్లో పరిస్థితి బాగా, ఇంట్లో ఉన్నామేమో ఎలగొట్టింది, ఏం అర్థం కాక ఎండలో కూర్చున్నా, దిక్కు నువ్వే కదా, నీ మాట వెళ్ళలేదయ్యా, నీకు చెప్పకుండా నేను పాపం చేశా, హాగర్ను కూడా తప్పు చేశా, ఇప్పుడు నాకు దిక్కు ఎవరయ్యా, నువ్వే నన్ను గెంటేసావు, ఇంట్లో ఆమె కూడా రానిట్లా అని ఎండలో కూర్చొని ప్రభు దగ్గర అట్లా కూర్చుంటే వస్తున్న దేవుడు, సరే ఎట్లాగూ సొదొమ గొమొర్రా అయితే వెళ్తున్నాం కదా, మధ్యలో అబ్రాముతో కనబడదాం, మాట్లాడదాం, నా స్నేహితుడు, అతనితో తప్పని ఎవరు చెప్తా అని దేవుడట అబ్రాము దగ్గరికి వచ్చేసాడు. అబ్రాము చూస్తుంది కానీ ముగ్గురు మనుషులు యెహోవా కనబడిన రాయబడింది, ముగ్గురు మనుషులు కనబడారు రాయబడింది. త్వరగా సాష్టాంగ నమస్కారం చేసేసి, దాడిపోమాకయ్యా, కొంచెం ఆహారం తయారు చేస్తా, తినలయ్యా అని చెట్టు కింద కూర్చున్నారు. త్వరగా రెడీ అయిపోయింది, భోంచేశాడు. భోంచేసి అంటాడు కదా, అబ్బాయి వచ్చే సంవత్సరం మరలా వస్తా, నీ కడుపు నా కొడుకు పడతాడు, అతని పేరు ఇస్తాకని పెట్టు. ఆమె చెప్పండి. ఎంత దేవుని ఆరాధించండి. ఇగో ఎవరి దారి పొడుగు ఎవరి ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టే విషయంలో వెనకాడికి మాకండి. ఒక ముద్దే ఉంది మా అబ్బాయికి, దారి పొడుగులు పోతుంది వేసయ్యా, అప్పుడు దగ్గరికి వచ్చి ఒక ముద్ద పెడితే తీరని ఆశీర్వాదం కలిగింది. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూపు, 75 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు, 100 సంవత్సరాలు దేవుడు కుమారుడిచ్చాడు. 100 సంవత్సరాల వేదన కాదండి. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు పిల్లపట్టకపోతే ఎంత ఊర్లో పెడతారు, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో, ఆ డాక్టర్ ఈ డాక్టర్, ఆ చేయి మంచిది ఈ చేయి మంచిది ఎడమండి. అవునా కదా? పెద్ద నువ్వు చెప్పు, అవునా కదా? అలాంటిది 75 సంవత్సరాల కొడుకు పుట్ల ఎంత వేదన ఉండాలా? అలాంటిది తన ఎదురు చూపులో ఓ కొడుకు పుడతాన వార్త ఎప్పుడు వినపడింది తెలుసా? ఆతిథ్యం ఇచ్చినప్పుడు. ఆమె చెప్పు ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. దారి పడిపోతున్న ఆయనకి పిలిచి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టడానికి ఆశీర్వాదం వచ్చింది. చాలా మంది దారి పడికి పోయే వాళ్ళు ఎవరు ఇంటికి వస్తే ఎప్పుడు పోతారా, ఎప్పుడు తిందామా అని చూస్తాం. అమ్మా ఒక మంచి మాట చెప్తా, దయచేసి ఆలోచించండి. నీ జీవితంలో ఎన్నడూ పొందుకున్న ఆశీర్వాదం ఎవరైనా మీ ఇంటికి వస్తే లేదు కాదు అనకుండా ఓ మంచి నీళ్ళు ఇచ్చి ఓ మంచి భోజనం పెడితే ఎంత తీర్చి పడతావు. ఒక మాట సారేపతి విధవరాలు కూడా లేదయ్యా అని చెప్పింది, కానీ దైవజనుడు భగవంతుని మా మొదటి అప్పు తీసుకొచ్చి పెట్టు. ఏంటి ధైర్యం అంటే సార్ ఆయన చూస్తున్న దేవుడు. హామీ చెప్పండి హల్లెలూయా. తొట్టిని ఖాళీగా ఉంచడు, పిండిని కొలువు చేయడు. అందుకే గట్టిగా మాట్లాడాడు. తీసుకొచ్చి పెట్టేసరికి 3.5 సంవత్సరాలు తిందండి. ఆమె చెప్పండి. ఊరికే కాదు దర్శనం మీతో దేవుడు మాట చెప్పేది. దారి పడి పోయి మీటికి వచ్చినప్పుడు ఓ ముద్ద భోజనం పెట్టడం మర్చిపోమాకండి. దేవుని దాసులు తెలియజేస్తున్నా. చాలా మంది ఇళ్ళలో అత్తమామ సరి చూడడం,
నేను దారి పడిపోయింది ఏం చూస్తారు ఏంది? చాలా మంది చూడండి, అత్తలు పోలంటే అత్తలు పడదు. ఇది టాపిక్ కాదు కాబట్టి నేను మాట్లాడను ఎక్కువగా. గమనించు, యేసు ఆ దారి కూడా పోతే ఆయన పిలిచి భోజనం పెట్టేందుకే తీరని ఆశీర్వాదం దొరికింది అబ్రహాము. ఇక ఎట్టాగి వెళ్తున్నా కదా, అబ్బాయి ఇక నేను సొదొమ గొమొర్రా వెళ్తున్నారా, చూసొద్దాను పోతున్నా అంటే నిమిషంలో అనురెప్ప బాటలో దేవుడు చూసొద్దామంటే ఏదో ఉంది అక్కడ ఏదో మొత్తానికి కోపం తీరకపోతుంది, శిక్ష తీరకపోతుందని దేవుడి కాళ్ళకు అడ్డపడి, అయ్యా అక్కడ 50 మంది నీతి మంత్రులు ఉంటే శిక్ష తగ్గిస్తావా? ఏంటంట అబ్రహాము చెప్పదా, నేను సొదొమ గొమొర్రా నాశనం చేయబోతుందని చెప్పనప్పటికీ చూసొద్దామని పోతున్నా అని చెప్పిన మాటలో అబ్రహాముకి ఆంతర్యం తెలుసా? దాన్ని శిక్షించబోతున్నాడు, దాని యొక్క పాపాన్ని ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అని వెళ్ళిపోతుంటే అడ్డుపడి 50 మంది నీతి మంత్రులు ఉంటే, అయ్యా సొదొమ గొమొర్రాని కాపాడవా? 40 మంది ఉంటే కాపాడవా? 30 మంది ఉంటే కాపాడవా? ఆఖరికి ప్రభు అంటాడు 5 మంది ఉన్నా కాపాడుతా అంటే ఏంటి అర్థం కాక తక్కన అబ్రహాము ప్రార్థన చేసి తన దారికి వెళ్ళిపోయాడు. ఒక మాట, ఓ నీతిమంతుడు 5 మందిని కూడా రక్షించలేకపోయాడు. నీతిమంతుడైన లోతు 5 మందిని కూడా కాపాడే పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో ఆమె సంగమా, నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది? నీ బాప్తిజం ఎంతకాలం అయింది? ఓ 5 మందికైనా నువ్వు స్వార్థ చెప్పగలిగావా? ఓ 5 మందికైనా మాదిరికరంగా బ్రతకగలిగావా? ఈ పగలు అప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ 5 మంది రక్షించగలిగి ప్రభు పొందుకుంటారా? ఎందుకు చూద్దామని ప్రభు బయలుదేరి తెలుసా? అక్క అన్నా ప్రభు ఎందుకు చూద్దాం బయలుదేరి తెలుసా? ఆడ వ్యభిచారం పెట్టయిపోతుందట, అశృంఖల జీవితాలు పెట్టయిపోతున్నాయట, కామాతులత కామ విలాసాలు ఎక్కువైపోతున్నాయట, వాయు వాస లేకుండా జీవిస్తున్నారట. ఒక్క మాట ఆరంభించండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో. లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారు? కొంచెం గట్టి చెప్పండి. దేవదూతలు దిగి వస్తే ప్రకాశమైన వెలుగుతో మహిమగల దూతలు లోతు ఇంటికి వస్తే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరూ కూడా కట్టగట్టుకొని లోతు ఇంటికి వచ్చారంట కదా. ఎవయ్యాలో మీటికి వాళ్ళు వచ్చారుగా, వాళ్ళ బయట పంపు, వాళ్ళతో పాపం చేయాలా? ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయేసిన ప్రజలు. ఏంటంట దూతలు, నువ్వు అది పంపు, వాళ్ళతో పాపం చేస్తావు. నేను చెప్పిన అబద్ధంగా చదువుకోండి ఏంటంట అధ్యాయం. ఈ నీతి మంత్రులు లోతు అంటాడు, అయ్యా వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులయ్యా, వాళ్ళతో పాపం చేయకదయ్యా, అంత పాతకానికి గురి కావద్దయ్యా అని దండ పెట్టి బతిమలాడుకుంటున్నాడు. ఇక ఉండబట్టలేక ఈ లోతు యా వారు మా ఇంటికి వచ్చిన అతిథులు, వారి మీద చేయడానికి వీలేదు. అవసరమైతే ఇదిగో నా ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు, నీతిమంతులైన కుమార్తెలు. వారు ప్రభువునందు, ప్రార్థనయందు, భక్తియందు, పాటలందు వారిని నీతిమంతులుగా పెంచా. ఇవి సొదొమ గొమొర్రాలో ఉన్నాం కానీ పాపం అని అంటుకొని చేసిందయ్యా. పవిత్రమైన కన్యకలు నాకు 2 ఉన్నారు, వారితో మీరు పాపం చేయండి కానీ నా ఇంటికి వచ్చిన అతిథి మాత్రం ఏం చేయమాకండయ్యా అంటే వారు అంటారు, నీ కుమార్తెలు కాదు, వాళ్ళని పంపించు. అంత పాపం నీచమైన ఒడగట్టేశారు. ఒక మాట, దేవుడు మన ద్వారా కాపాడబడేవాడు కాదు, మనల్ని కాపాడేవాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన ద్వారా కాపాడబడేవాడు కాదు. చాలా మటుకు నీకున్న అతిశయం అదే, నీకున్న గర్వం అదే. నేను ప్రార్థన చేయకపోతే ఇంకెవడో ప్రార్థన చేయడు, అలాగే ప్రార్థన అన్నట్లు భావిస్తాం. నేను పాట పాడకపోతే ఇంకెవడో పాట పాడు అన్నట్లు భావిస్తాం. నీ మీద ఆధారపడి కాదు సంఘం. ఆమె చెప్పండి. హల్లెలూయా. మరలా చెబుతున్నా, సంఘం నీ మీద ఆధారపడదు. అట్లాగే దేవుడు నీ మీద కాపాడబడేవాడు కాదు. ఇప్పుడు లోన్ కూర్చున్న దోతులట అమాంతంగా డోర్ తీసి 2 చేతులు బయటకు లాగి 2 కుమార్తె లోతును లాక్కొచ్చును ఆమెడేశాడు. లోతు కుటుంబాన్ని కాపాడేవాడు కానీ దేవుడు లోతు ద్వారా కాపాడబడేవాడు కాదండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. లోతు ప్రభు అంటాడు, బాయ్ ఈ పాతుకొని చూడలేకపోతున్నా, నువ్వు త్వరగా బయలుదేరు. అగ్ని గంధకాలు ఆకాశుడు బయలుదేరిపోయింది. అవి సొదొమ గొమొర్రాలో కాలి నువ్వు నశించిపోతుంటే నువ్వు త్వరగా కనిపిస్తున్నా పర్వతానికి బయలుదేరు. ఒక మాట ఆలోచించు, ఎందుకు సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు చేసా? పాపం పెట్టలేకపోతుంది.
చూడు ఒకసారి 19:24 19:24 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానమందరిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మూలకలను నాశనం చేస్తును. ఆమె చెప్పండి హల్లెలూయా. యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలు కురిపించబడినట. ఏం నాశనం చేసండి? ఆఖరికి నేల మీద ఉన్న మొలకలు కూడా ఉండలేదంట. ఆమె చెప్పండి. దేవుని కోపం వస్తే ఒక్క మొలక కూడా లేదంట అక్కడ. ఒక్క మొలక, నేల మొలకలు కూడా నశించబడ్డాయి. దేవుని కోపం బహు భయంకరం సంగమా, బహు భయంకరం. జాగ్రత్త జాగ్రత్త. ఈ సొదొమ గొమొర్రా ఎందుకు నశించిపోయిందంటే పాపం చేయడం ద్వారానే, వ్యభిచారం చేయడం ద్వారానే, కామాదుల ద్వారా బ్రతకడం ద్వారానే, దేవుని యందు భయం లేని జీవితం, దేవుని యందు పశ్చాత్తాపం లేని జీవితం, దేవుడు అంటే నమ్మకం లేని జీవితం. నన్ను ఎవడు చూస్తున్నాడులే, నన్ను ఎవరు పట్టుకున్నాడులే, నేను చేసే పని ఎవరు బతుకు చూస్తాడులే, ఆయన చూస్తున్న దేవుడు చూసి ఆయన ఊరుకున్నాడు, ఊరుకున్నాడు. అగ్ని గంధకాలు చేశాడు. ఆమె చెప్పండి దగ్గరికి, ఆమె చెప్పండి. అరే పోనీ తర్వాత ఏమైనా బ్రతుకుతాయా అంటే నేల మూలకలు కూడా లేకుండా చేశాడంట. ఆయన కోపం బహు భయంకర. సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పగలు ఒక మాట, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావు? ఎవరి మధ్య నువ్వు బ్రతుకుతున్నావు? జాగ్రత్త. ఆయన కోపం మహావేంద్రమైనది. గొడ్డలికి అప్పగించబడకునిపే, మనం సరి చేసుకుందాం. ఎవరికి నువ్వు సహాయం చేస్తున్నావేమో తప్పు చేసే విషయంలో, పాపం చేసే వరకు నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, పాపం జోలికి వెళ్ళతో నువ్వు పట్టిస్తుంది. ఆమె చెప్పండి దగ్గరికి, ఆమె చెప్పండి దగ్గర, ఆమె చెప్పండి. ద్వితీయ దశకంలో రాస్తాడు, పాపం అట మనం పట్టిస్తుందట. నువ్వు ఆ పాపం పట్టించబడకునిపే, అగ్ని గంధకాలం గురి కాపాడకునిపే నువ్వు సరి చేసుకోమని ప్రేమతో నీకు మనం చేస్తున్నా. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, సొదొమ గొమొర్రా దగ్గరికి కోపం దిగి వచ్చును, అగ్ని గంధకాలు కాల్చివేయబడటం అంతా ఒక్కసారికి జరిగిపోయింది. ఒక మాట ఆలోచించండి, మాట ఆలోచించండి. సొదొమ గొమొర్రా కాలిపోతుందని చెప్పి లోతు భార్య నీతిమంతులే, అరే నా ఆస్తి పాడైపోతుందని చెప్పి లోతు భార్య అక్కడ తిరిగి చూస్తే ఉన్న పలు పుస్తకం అయిపోయింది. ఆమె చెప్పండి ఎంత కోపం, ఎంత కోపం. దేవుని కోపం మహావేంద్రమైంది, తట్టుకోలేం. జాగ్రత్త. ఆయన చూస్తున్న దేవుడు. ప్రార్థన చేస్తూనే ఉంటాం, పాట పాడుతూనే ఉంటాం, ఆరాధన చేస్తూనే ఉంటాం, కానీ బయట పనులని కూడా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నాం. భయం లేని జీవితంతో బ్రతుకుతున్నాం. గుండెల్లో కడుపులో భయాన్ని బ్రతుకుతున్నాం. ఈ పగలేదన ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గాలు ఎటున్నాయి, నీ ప్రయాణం ఎటుంది, నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పాపంలో బ్రతుకుతున్నావో చూస్తున్నాయని నీతో హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సమయంలో పశ్చాత్తాపడాలంటున్నాడు. పశ్చాత్తాపడితే నినివే వారంతా కూడా కాపాడబడ్డారండి. వారి పాపం పెట్టకపోతే దేవుడే తలంచుకున్న పనిని ఆపేశాడు. ఖచ్చితంగా నినివేని నాశనం చేయాలని తలంచుకున్నాడు. ఆయన పాడు చేయాలని తలంచుకున్నాడు. యోనాను పంపించి ఒక మాట చెప్పేశాడు, అబ్బా నినివే పాడైపోబోతుంది, మాకు వెళ్ళి ప్రభువు ప్రార్థన చేయండి అని చెప్తే తాను చేరుకున్న కీడు చేయక మానెను అని రాయబడింది. ఆమె చెప్పండి, దేవుడి కోపం ఎవరు ఆపగలరండి? ఆయన తప్ప. స్తోత్రం చెప్పండి. ఇదిగో నువ్వు పశ్చాత్తాపడగలిగితే నిశ్చయముగా నినివే కాపాడబడినట్లు నీవు నీ కుటుంబం కాపాడబడుతుంది. ప్రభు దగ్గర నీ పాపను ఒప్పుకోగలిగితే నిశ్చయముగా ఆయనను కాపాడే దేవుడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హిజ్కియా రాజు గర్విష్ఠుడు, కోపం, కన్నీరు చూసి ప్రభువా ఆయన కన్నీరు కాస్తే ఆయన నీ కాలం అయిపోయిందయ్యా, నువ్వు మరణిస్తావయ్యా అని చెప్పిన ఆయన కదా 15 సంవత్సరాలు ఆయుష్ దొరికిందండి. ఆయన కదా ఇదిగో ఈ పగలికి ఒక శుభవార్త, పశ్చాత్తాప బ్రతుకులో నీకు దీవెన ఉంది.
పశ్చాత్తాప జీవితంలో నీకు ఆశీర్వాదం ఉందని దేవుని దాసుడిగా మీ అందరికీ మనం చేస్తున్నా. నా ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారు, నాతో ఎవరు మాట్లాడుతున్నారు, నేను ఎవరి మాట లెక్క చేయాలి అన్న ఒక తలంపు అతిశయం నీలో ఉండకూడదని, కయ్యూను స్వభావం నీలో ఉండకూడదని దేవుని దాసుడిగా మీ అందరికీ మనం చేస్తున్నా. ఒకవేళ నిమ్రోదు వలె నువ్వు యొక్క కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నా, నువ్వు కట్టుకుంటున్న గృహాలు, నువ్వు చేస్తున్న పనులన్నింటిలో కూడా దేవునితో నాకేం పని, నేను పేరు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు కలగాలి, ఎవరితో నాకు అవసరంలా, ఎవరితో నాకు అక్కర్లా, నేను చేసుకున్న పని నాకు చాలు అనుకుంటున్నావేమో, నిమ్రోదు స్వభావం కలిగి బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. గొడ్డలి చెట్ల వేరు ఉంచబడింది. గొడ్డలి చెట్ల వేరు ఉంచబడింది. వీళ్ళ సుధమ కుమారులై మన బ్రతుకులు ఉన్నాయా? సహోదరుడా, ఎవరు తెలియకుండా పాపం చేస్తున్నావేమో, ఎవరు తెలియకుండా శాప బ్రతుకులో బ్రతుకుతున్నావేమో. ఒకవేళ నేను మాటలో, క్రియలో, ప్రవర్తనలో, చూపులో దేవుడికి ఆయాసంగా బ్రతుకుతున్నావేమో. భయం లేని స్వభావం, అవిధేత స్వభావం, నన్ను ఎవరేం చేస్తారులే అన్న స్వభావంలో బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. ఆయన కోపం మహా వెంటనమైనది. మాట చెప్పిన మనం ముంచేస్తా. యాకోబు అని కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా అనండి. యాకోబు దీవెనిస్తాడని చెప్పేసి ఏశావుకు ఇస్సాకు మాట్లాడాడు. అయ్యా, నేను చనిపోబోతున్నా, మరణానికి అప్పగించబడిపోతున్నా, బాయ్, నేను చచ్చిపోయే ముందు ఓ మంచి వంట చేయరా, భోజనం చేసి నేను చచ్చిపోతా, నీకు జీవించి చనిపోతా అని ఏశావు అంటే, ఏశావు ఖడ్గం పట్టుకొని అరణ్యం బయలుదేరాడు. ఈ మాట రెబ్కమ్మ అన్నది. పొడుగు మీద ప్రేమ, చిన్న పొడుగు మీద ప్రేమతో రెబ్కమ్మ యాకోబు చెప్పింది, అబ్బాయి దీవెన నిన్నకి వచ్చిందంట, నువ్వు పెరిగినోడురా, నిన్నే కాలు పట్టుకొచ్చినోడురా, నీకన్నా దీవెన, నువ్వు త్వరగా ఇదిగో ఈ మాంసం తయారు చేయి, మీ నాన్నకి ఏది ఇష్టమో అంతకన్నా గొప్ప చేస్తా అని చెప్పి తల్లి పాత్ర కూడా ఉంది కొంచెం ఆమె చెప్పండి. హల్లెలూయా. దవ వంట చేసి రెడీ చేసింది, తీసుకెళ్ళి ఇస్సాకు ముందు పెట్టింది. ఇస్సాకు ముందు యాకోబు పెట్టి, తండ్రి ఇదిగో నీ కొరకు మంచి భోజనం రెడీ చేసి అంటే, ఇస్సాకు అంటాడు, ఎవరయ్యా నువ్వు? యాకోబు అంటాడు, నానా నేను ఏశావును. మొదటి అబద్ధం. ఎవరు? యాకోబు. నేను ఏశావు నానా. అరే యాకోబు స్వరంలా ఉంది, ఒకసారి నా దగ్గర దాన్ని తల్లి చూడాలంటే, తల్లి చూస్తేనేమో ఏశావుకున్న రోమాలు ఉన్నాయట. ఎందుకంటే గొర్రెపిల్ల చర్మం కప్పేసుకున్నాడు. ఏం కప్పేశాడు? తన యాకోబును కప్పేశాడు. ఏశావు కాదు, యాకోబుని కప్పేశాడు. ఏశావుని బయట చూపిస్తున్నాడు. చాలా మంది కప్పేస్తారండి, మాటలు కప్పేస్తారు, పాపం కప్పేస్తారు. ఒక మాట నిలబడనా వినవా అర్థం కాదు. చాలా మంది చాలా చోట్ల చాలా మంది ఉన్నారు, కప్పేసుకో, జాగ్రత్త, కప్పేసుకో, మాకు ఒప్పేసుకో, ప్రభు దీవిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. యాకోబు కప్పేశాడు అన్నింటినీ కూడా. నీకు ఎంత త్వరగా వేటబడిందంటే, నీ దేవుడైన యెహోవా నాకు సహాయం చేశాడు కనుక నాకు జంతువు పడింది తీసుకొచ్చి పెట్టా. ఎవరు ఇందులో ఇంప్రూవ్ చేశాడు? దేవుడు కూడా చేశాడు. ఆమె చెప్పండి. ఎవరట? నీ దేవుడైన యెహోవా నాకు 27 అధ్యాయం నుండి దీనికి శ్రద్ధ కాదు, ఇప్పుడు కాదులే. 27 అధ్యాయం. నీ దేవుడు యెహోవా సహాయం చేశాడయ్యా, అందుకే త్వరగా పడిందంటే, సరే ఎంతగానో చేశాడు కదా పెట్టయ్యా అంటే తిన్నాడు. తినేసి ఇస్సాకు కళ్ళు కనిపించవు, వృద్ధిదనం ఉంది కనుక కనిపించక అలా భోజనం చేశాడు, తినిపోయాడు. తినడం అయిపోయిన తర్వాత దీవించడం మొదలుపెట్టాడు. యాకోబును ఆశీర్వాదాలు దీవించాడు, ఏశావును కూడా దీవించాడు. దీవెన అట్లా వచ్చిందో రాలేదో, దీవెన అట్లా వచ్చిందో రాలేదో, ఇక్కడ నంకెట్టిన మొదలుపెట్టిండు. ఉరుకులు పరుగులు ఇక్కడ కాదు. ఇంకా తను చేసిన అబద్ధం, తను చెప్పిన అబద్ధం, తను చేసిన మోసం 20 సంవత్సరాలు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒకటి కాదు, రెండు కాదు. ఇక ఆ ఆశీర్వాదం పొందుకొని బయటకు వచ్చేసాడు. ఇలా వెంటనే ఏశావు రాని వచ్చేసాడు. నాన్న వేడకి వెళ్ళా, మంచి మాసకి వచ్చాయంటే, అది ఇప్పుడు దీవించిందామంటారా? ఎక్కడ కోపం చేసేసావు, కత్తి పడుకుని తిరుగుతుంది. ఎక్కడ నా తమ్ముడు ఇక కత్తి పడుకుంటే ఈ లక్కమ్మ గారు ఉండలేక, అరే మీ అని నెట్టే చంపేస్తారు కనుక మీ మామయ్య రావంటికి వెళ్ళాయా, అక్కడ కొన్నా బతుకు, నా పేరు చెప్పు, బెజ్జీలు చెప్పు అని చెప్పేసి అంటే బరబర వెళ్ళిపోయాడు. దారిలో అరణ్య పాలు జీవితం. ఒక మాట ఆలోచించండి. ఆయన తండ్రిని మోసం చేశాడు కానీ
20 సంవత్సరాలు యాకోబు మామ చేత మోసపడ్డాడు. స్తోత్రం చెప్పండి. పెళ్లిలో మోసమే, ఏంటది? పెళ్లిలో మోసమే, ఉద్యోగంలో మోసమే. 10 సార్లు జీతం కట్ చేశాడు. ఒకసారి కాదు, 10 సార్లు మోసం చేశాడు. ఇస్తానమ్మా ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేశాడు. పగలు ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోతున్నాను, ఏడుస్తున్నాడు. అంత బాధ వచ్చిందంటే తను ఏ అబద్ధం చెప్పాడు, తను ఏ మోసం చేశాడు, అదే అబద్ధం అదే మోసం తను 20 సంవత్సరాలు వెంటాడింది. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంగమా నోటిని కాసుకో, జాగ్రత్త. నీ నోట్లో ఉన్న నాలుక చిన్న అవయవమైన అగ్ని అదంట అడవిని కాల్చి చేస్తుందట. ఏమైంది? ఒక మాటే కాదు, ఒక అబద్ధమే చెప్పేది ఏమైంది అనుకుంటున్నామేమో. ఒక్క అబద్ధం చెప్పినందుకే 20 సంవత్సరాలు అబద్ధం అయ్యేలా తన జీవితం అయిపోయింది. ఒక్కసారి తన తండ్రిని మోసం చేసినందుకే 20 సంవత్సరాలు మోసపోతూనే వస్తున్నాడు యాకోబు. ఎవరైనా పని చేస్తే, ఉద్యోగం చేస్తే ఒకసారి ఉద్యోగం పెంచుతారు, డబ్బులు జీతం పెంచుతారు, అవునా కాదండి? ఒకే చోట 1 సంవత్సరం పని చేస్తే వచ్చే సంవత్సరం జీతం పెంచారు లేదా? మీకు పెంచకపోయినా గవర్నమెంట్ అది పెంచింది. ఆమె చెప్పండి హల్లెలూయా. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్, అదే యాకోబు గవర్నమెంట్ 10 సార్లు జీతం తగ్గించింది. ఏదంటే గొర్రెలు చచ్చిపోతే కటింగే, సరిగా ఆహారం పెట్టకపోతే, సరిగా మందలకు కావాల్సిన ఆహారం అందించకపోతే జీతం కటింగే. 20 సంవత్సరాల్లో 10 సార్లు జీతం కట్టింగు. 1 కాదు 2 కాదు, 20 సంవత్సరాలు క్షోభ. దేవుడు వచ్చిన ఒక మాట తప్ప, ఆశీర్వాదం వచ్చిన ఒక మాట తప్ప 20 సంవత్సరాలు కన్నీటి పర్యంతం, నిద్ర లేదు, పని. ఇది నాకు సంగమా, నీ నోటి మాట జాగ్రత్త. యాకోబు అనుకున్నాడు, ఎవరు చూడలేదులే, నేను చెప్పి అబద్ధం ఎవరు చూశారు? మా నాన్నకి కళ్ళు లేవు, మా నాన్న పుట్టాడు, ఎవరు చూశారు అనుకున్నాడు యాకోబు. అయ్యా నీ పేరేంటి అంటే ఏశావు. ఎవరు? యాకోబు అంటాడు, నేను ఏశావుని. ఏం తండ్రి చూస్తుంది కానీ పరమ తండ్రి చూస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడేది నీ ముందు నోడు చూడలేకపోయినా, నీ పక్కన నోడు చూడలేకపోయినా, ఆకాశ మహాకాశాలు పడజాని దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే మోసాన్ని చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు. జాగ్రత్త. ఈ చివరి దినాల్లో ఆయన తీర్పు నీ మీద రాకపోయి నువ్వు సరి చేసుకోమని ప్రేమతో నీకు మనవి చేస్తున్నా. ఈ వాక్యం చెబుతుంది కానీ నీ మనసులో ఓ కదలిక రావాలని ప్రేమతో నీకు మనవి చేస్తున్నా. దేవుని కోపం నీ మీద పనిచేయకునిపే, దేవుని కనికరం నిన్ను వెంటాడాలని, దేవుని కనికరం నీ మీద ప్రయాణం చేయాలని ప్రేమతో నేను ఆశపడుతున్నా. ప్రియ సంగమా, ఆయన సన్నిధిలోంచట దేవుని అంతం బయలుదేరుతుందట. ఆయన సన్నిధి నుంచి దేవుని అంతం బయలుదేరుతుందట. బలత్కారం చేత నింపండి భూమంతా. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధి అంతం బయలుదేరితే నీవే నేపాటి వారు. ఆ అంతం మన దరి చేరుకునిపే కాపాడబడమని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నా. నా ప్రియ సంగమ తెలుపుతారా, చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తుండగా మనం సరి చేసుకుందాం. కయ్యను సరి చేసుకోలేకపోయాడు, దేశితముడైపోయాడు. కయ్యను సరి చేసుకోలేకపోయాడు, దేశితముడైపోయాడు. నిమ్రోదు సరి చేసుకోలేకపోయాడు. జీవితమే తారుమారైపోయింది. సొదొమ గొమొర్రా సరి చేసుకోలేకపోయింది. అగ్నిగంధ కాల్చివేయబడింది. యాకోబు సరి చేసుకున్నాడు, దేవుని బాధలు పెట్టుకున్నాడు. 20 సంవత్సరాలు బాధపడ్డా, 20 సంవత్సరాలు క్షోభపడ్డా, దేవుని బాధపడిన అయ్యా నేను దోషినయ్యా, నేను పాపినయ్యా, నేను మోసం చేసినయ్యా, అబద్ధం ఆడనయ్యా, నీకు అవిధేయంగా బ్రతికనయ్యా అని ప్రభు బాధలు పట్టుకున్నాడు. కనికరించబడ్డాడు, ఆశీర్వాదించబడ్డాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పశ్చాత్తాపడి ప్రభు బాధపడుకుంటారు వారు నిశ్చయముగా కనికరింపబడతారు. ఆయనతో కృప దొరుకుతుంది, ఆయనతో క్షమాపణ దొరుకుతుందని దేవుని దాసుడిగా తెలియజేస్తున్నా. నా ప్రియ సంఘమా, దేవుని ప్రజలారా, ఈ వారమంతా చేసుకుని పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారం ఏమైనా దేవునికి అవిధేయంగా భయం లేని తనంలో లేకుండా కడుపులో భయం పెట్టుకుని బ్రతుకుదాం. నిశ్చయముగా దేవుని కోపం మన ఇంటి మీద పడకూరిపే మనం సరి చేసుకుందాం. నిశ్చయముగా ఆయన కృప మనకు తోడై ఆయన రక్షణ మన ఆనందం కలిగి జీవిస్తూ తుదమట్టుకు మన తుది శ్వాస వరకు ఆయనతో కలిసి మనం బ్రతుకుదాం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్.
తల ఉంచుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి సంగమా ఒక మాట ప్రభు సముఖంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంగణంలో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఒకవేళ దేవుడికి ఆయాసకరంగా బ్రతికితే భయం లేని తనం నీలో ఏర్పాటు చేస్తుంటే ఈ పగలు ప్రభు నిన్ను చూస్తున్న దేవుడు, ఈ పగల ప్రభు నిన్ను చూస్తున్న దేవుడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాం, ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాం.